తెలంగాణ పరిపాలనా చరిత్రలో ఈరోజు ఒక చీకటి అధ్యాయం అని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. నిజంగా తెలంగాణలో ఒకటే రోజు 8 జీవోలను హైకోర్టు వాటి అమలును నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే గౌరవ తెలంగాణ హైకోర్టు విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలంగాణలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రాజ్యాంగ విరుద్ధం, ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గత నెలలో 8వ తారీఖు నాడు, అంటే జూలై 8వ తారీఖు నాడు ఫైల్ చేశారు. 12 ఆగస్టు నాడు గౌరవ హైకోర్టు ఈ 8 జీవోల మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ దాఖలు కాలేదు అని చెప్పి ఆ 8 జీవోల అమలును నిరవధికంగా ఆపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన నిర్ణయం, తీర్పు. కానీ దీనికి ప్రధానమైన కారకులు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఒక చరిత్రాత్మకమైన స్కీమ్ ఏదైనా ఉందంటే అందులో మొదటి వరుసలో ఉండేది ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. దాని వెనక ఒక లోతైన విశ్లేషణ ఉంది, కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి. కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి ఉద్భవించింది ఈ కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం. కానీ ఎన్నో సంక్షేమ పథకాలను చూసిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కేసీఆర్ గారు దాన్ని ఈ విధంగా అయితే కాదు, మనం ఇన్సెంటివైజ్ చేద్దాము, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక పారితోషికం ద్వారా ఈ కుటుంబాలను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాల్యంలో ఆపుతారు అన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్. 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా వార్షిక ఆదాయం ఉండి అన్నీ ఆధారాలు చూపించిన తర్వాతనే 18 నిండిన అమ్మాయినా 21 సంవత్సరాలు నిండిన అబ్బాయినా వీళ్ళ పెళ్ళికి మరి అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు కానీ, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ కానీ, అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఇది అప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా అమ్మాయి అకౌంట్లోకే డబ్బులు పోయే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT స్కీమ్ ద్వారానే ఇది డైరెక్ట్గా చెక్కు అమ్మాయి అకౌంట్లో పడేటట్టుగానే ఈ పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేశారు. 13 లక్షల మంది యంగ్ విమెన్ అంటే మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రోజుకు 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి ఆ రివ్యూల కోసమే నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో రివ్యూలు చేయాలని చెప్పి దాదాపుగా 200 కోట్లతోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో బోధి అని చెప్పి ఒక కొత్త ఇల్లు కట్టుకొని, బంగళా కట్టుకొని, ఒక సౌధం కట్టుకొని రాత్రి 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గృహప్రవేశం చేసి అందులో నేను రోజుకు 18 గంటల రివ్యూ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు 13 లక్షల మంది మహిళలు వాళ్ళకు ఏ విధంగా అయితే బెనిఫిట్ జరుగుతుందో అది చూసి మీరు కన్ను కుట్టిందా?